ఒక పేషెంటు మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒకవేళ అతనికి గానీ, ఆమెకు గానీ క్యాన్సర్ డయాగ్నోస్టిస్ అయితే, అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పండి. మెంటల్‌గా వాళ్ళు ఏ రకంగా ఉంటారు? మానసికంగా వాళ్ళ స్థితి ఏ రకంగా ఉంటుంది? సో, వాళ్ళని మీరు ఫస్ట్ ఏ రకంగా డీల్ చేస్తారు? అంటే బిఫోర్ స్టార్టింగ్ ప్రొసీజర్. ప్రతి పేషెంట్‌లోనూ ఒక డినయల్ ఉంటుంది ఫస్ట్. అంటే ఇది అవేర్‌నెస్ లేకుండా కొంతమంది రూరల్ పాపులేషన్ వీళ్ళు అంటే పల్లెలలో వీళ్ళు అందరూ కూడాను సరే నార్మల్ గడ్డనే అనుకొని డిలే చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కాకుండా ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్‌లో అంటే ఇప్పుడు మనం హైటెక్ సిటీలో ఉన్నాం. మన చుట్టూ అంతా సాఫ్ట్‌వేర్ కంపెనీస్. యంగ్ ఉమెన్ ఉంటారు. వాళ్ళకేంటి అనంటే చిన్న గడ్డ కానీ ఏదైనా కనిపిస్తే కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఏజ్‌లో నాకెందుకొస్తుంది? ఇది కాదు అనే డినయల్‌లో చాలా డిలే చేస్తూ ఉంటారు. ఆ డిలే చేసే కొద్దీ యంగ్ ఏజ్‌లో వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే ఇంకా ఎక్కువ విరిలెంట్ ఉంటాయి. అవి ఏదో మ్యూటేషన్ ప్రాసెస్సో లేకపోతే జెనెటిక్ ప్రాబ్లమో ఏదో ఉండిండడం వల్ల వీళ్ళకి క్యాన్సర్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు డిలే చేస్తే స్టేజ్ ఇంకా ఎక్కువ. సో ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్లో కూడా చూస్తూ ఉంటాం ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా. అవేర్నెస్ లేక కాదు, ఒక భయం ఉంటుంది. అది నేను కాదు నాకెందుకు వస్తుంది అన్న ఒక డినయల్లో డిలే చేస్తూ ఉంటారు. అలాంటి పేషెంట్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ మా దగ్గరికి రాగానే డయాగ్నోసిస్ నాకే ఎందుకు వస్తుంది, నాకే ఎందుకు వచ్చింది, నాకు లేకపోతే చిన్న పిల్లలు ఉంటారు, నా పిల్లలకి ఏమవుతుంది. ఫస్ట్ యంగ్ లేడీ వచ్చింది అనుకోండి, నాకు బ్రెస్ట్ క్యాన్సర్ కదా, నా పిల్లలకి కూడా వస్తుందా, ముందు నాకు ఆ పాపకి జెనెటిక్ టెస్ట్ చేయండి, బీఆర్సీఏ చదువుకొని వస్తారు పిల్లలందరూ కూడా వచ్చేవాళ్ళు. సో ఆ జెనెటిక్ టెస్టింగ్ చేయండి, మా పాపకు వచ్చే ఛాన్స్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తర్వాత డినయల్ ఒకటి, ఆ తర్వాత భయం ఒకటి, ఆ తర్వాత ఒక 1 డే వాళ్ళకి అది తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదంతా అయిన తర్వాత యాక్సెప్టెన్స్ రావడానికి ఒక 1-2 days మినిమం పడుతుంది. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చి దానికి రావటానికి కూడాను వాళ్ళకి ప్లస్ ఇప్పుడు ఇంటర్నెట్ జమానా, అంత ఈజీగా ఎవరు కూడాను డాక్టర్ చెప్పిన ట్రీట్మెంట్స్ ఇది అని అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆంకాలజీలో కూడాను వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ గైడ్ లైన్స్ కూడాను కొన్ని దానిలకి పర్ఫెక్ట్గా ఉంటాయి, కొన్ని దానిలకి అసలు గైడ్ లైన్స్ అనేవి ఉండవు. సపోజ్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. రీసెంట్గా ఒక అమ్మాయి 25 years రీసెంట్గా మ్యారేజ్ అయింది. ఒక చిన్న కంతిలాగా ఏదో వచ్చింది, చేతి మీద వచ్చింది. అది నార్మల్ శ్వానము అనేసి చెప్పి ఆపరేట్ చేశారు డాక్టర్. ఆపరేట్ చేసిన తర్వాత ఒకప్పుడు మనం ఏంటి ఆపరేట్ చేస్తే ఇంకా అయిపోయింది, సరిపోయింది అనేసి. అప్పుడు రికరెన్సెస్. ఇప్పుడు ఏం చేస్తాము, ప్రతి పేషెంట్కి కూడాను ఆపరేట్ చేసినా ఈవెన్ బినైన్ అయినా కానీ అంటే క్యాన్సర్ కాకపోయినా కానీ వాటిని మళ్ళీ టెస్ట్ చేస్తాం, ల్యాబ్ పంపించి అది బయాప్సీ ఏమొచ్చింది అనేది చెక్ చేసుకుంటాం. సో దాంట్లో క్యాన్సర్ అనేసి వచ్చింది. ఓకే, సైనోవియల్ సార్కోమా అనేసి ఒక కండిషన్ అనమాట. జస్ట్ 2 centimeters, 2.5 centimeters. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఆ అమ్మాయికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే హ్యాండ్ మూమెంట్స్ ప్రాబ్లం ఉండే, జాయింట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. సో ట్యూమర్ స్పిల్లేజ్ ఉంటుంది. సో దీనికి ఏంటి అని అంటే మొత్తం లాస్ట్ సెల్ వరకు మనం కిల్ చేసుకుంటూ రావాలి, లేకపోతే కనుక అది మళ్ళీ రీగ్రో అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కూర్చోబెట్టాను, కౌన్సిల్ చేశాను. ఒక 1/2 hour 1 hour మంచిగా చదువుకున్న అమ్మాయిలు, హస్బెండ్ ఉన్నాడు. ఒక 1/2 hour 45 minutes మాట్లాడి అన్నీ చెప్పి, ఇది మీ పరిస్థితి, దీనికి యాక్చువల్గా మనకు గైడ్లైన్స్ ఎక్కడా లేవు ఇలాంటి సిచ్యువేషన్లో. కరెక్ట్గా మార్జిన్స్తో పాటు తీసేసి ఉండింటే కనుక అసలు రేడియేషన్ అవసరం పడేది కాదు. కానీ మార్జిన్స్తో తీయలేకపోయాం అది. ఓకే, అక్కడక్కడ స్పిల్లేజ్ ఉంది మైక్రోస్కోపిక్, దానికి మనము రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది అని. సో కానీ ఇది నా ఒపీనియన్ అని చెప్తాం. చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ చెప్పేస్తాను, మీరు కావాల్సిన ఒపీనియన్స్ తీసుకోండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళండి. ఎందుకంటే ఇది రేర్ కేసు. ఇంత రేర్ కేసు ఇంత యంగ్ ఏజ్లో రావటం అనేది చాలా రేర్. సో వాళ్ళు మొత్తం సిటీ అంతా తిరిగారు. తర్వాత వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి పీజీఐకి వెళ్ళారు, చండీగఢ్కి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళారు, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఆమెను తిరిగారు, బాంబేకి కూడా వెళ్ళారు. తర్వాత అంతా వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఒపీనియన్స్. కొంతమంది మళ్ళీ సర్జరీ చేయాలన్నారు, కొంతమంది కాదు మళ్ళీ సర్జరీ చేసినా రేడియేషన్ అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ రేడియేషన్ వేయాల్సిందే. సో ఎన్ని కన్ఫ్యూజన్స్ అయిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఒక రోజు వచ్చి కూర్చున్నారు. మేడం ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంది, మాకేం చేయాలో తోచట్లేదు.
అప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి అమ్మ ఇది పరిస్థితి అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడు యాక్సెప్టెన్స్ రాదు ఎవరికి కూడా. ఒకప్పుడు లాగా పేషెంట్ పాపులేషన్ లేదు ఇప్పుడు అందరు చదువుకొని వస్తారు దాని మీద చాలా ప్లస్ అన్నిటికీ మించి ఒక డాక్టర్ అంటే నమ్మకం పోయింది సొసైటీలో. అది ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మా వల్ల లేకపోతే సొసైటీ వల్ల లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ పోయింది. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఖచ్చితంగా సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ అన్నీ కూడా ఒపీనియన్స్ అయిపోయి ఇప్పుడు ఏ పేషెంట్ కూడా థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ లేనిది ఎవరు ట్రీట్మెంట్ రావట్లేదు. ఓకే, సో ఈయన కరెక్టే చెప్పారా, వీళ్ళు కరెక్టే చెప్పారా, ఒక్కొక్కళ్ళు దూరం నుంచి అంటే ఏముండదు ఇక్కడ ఏదో ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తారు, చూసేసి ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వస్తారు, జస్ట్ ఒపీనియన్కి వస్తారు, లేకపోతే వీడియో కన్సల్టేషన్ అంటారు, ఒపీనియన్ తీసుకొని ఆ తర్వాత ఓకే ఇది రేడియేషన్ అయినా ఓకే అనేసి అనుకొని అప్పుడు లోకల్గా వాళ్ళ ప్లేస్లోనే రేడియేషన్ తీసుకుంటాం. సో ఇట్స్ గుడ్ వన్స్. అంటే ఫస్ట్లో నాకు కోపం వచ్చేది, ఏంటి మనం చెప్తే మనం ఏమన్నా తప్పు చెప్తామా అనేసి కోపం వచ్చేది. కానీ ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అర్థమైంది ఓకే మేబీ బికాస్ ఆఫ్ అదర్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు వీళ్ళు చెప్పిన వింటూ ఉంటారు, ఏదో ప్రాబ్లమ్స్లో వాళ్ళు తీసుకున్న నష్టం ఏం లేదని నేనే చెప్తాను, మీరు ఇది తీసుకోండి, ఇంకో ఫర్దర్ ఒపీనియన్స్ తీసుకోండి, ఇఫ్ యూర్ ఓకే దెన్ కమ్ బ్యాక్ అని. సో స్టార్ట్ చేసుకున్నారు. షీఈస్ డూయింగ్ గుడ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.